వ్యాప్తంగా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని మండిపడ్డారు నల్గొండ జిల్లా బీజేపీ అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి. సీఎం రేవంత్ రెడ్డికి సలహాదారుడిగా ఉన్న జానారెడ్డి కొడుకు మరికొంతమంది కలిసి జిల్లాలో 200 రూపాయల యూరియా కుంభకోణం చేశారని ఆరోపిస్తున్నారు. ఇక దీనికి సంబంధించి పూర్తి ఆధారాలు తమ వద్ద ఉన్నాయంటున్న వర్షిత్ రెడ్డితో మా ప్రతినిధి శ్రీనివాస్తో ఫేస్ టు ఫేస్. రైతులు యూరియా కొరతతోటి ఇబ్బంది పడుతున్నారు. ఇది నూతనంగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ పార్టీ కూడా పెద్ద ఎత్తున విమర్శలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. ఇకపోతే నల్గొండ జిల్లాలో చూసినట్లయితే మిర్యాలగూడ ఎమ్మెల్యేపై అనేక ఆరోపణలు వస్తున్నాయి. దీనికి సంబంధించి తన గన్మెన్ కూడా ఆ జిల్లా ఎస్పీకి కూడా సరెండర్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి నల్గొండ జిల్లా సంబంధించిన బీజేపీ అధ్యక్షుడు వర్షిత్ రెడ్డి కూడా అతనిపై ఆరోపణలు కూడా చేశారు. 2 కోట్ల రూపాయలు సంబంధించి స్కామ్ కూడా జరిగింది. దీనిపై కాంగ్రెస్ ప్రభుత్వము చిగ్గుపడాల్సిన అవసరం ఉందంటూ కూడా చెప్పారు. జానారెడ్డి ఇలాకాలో జరిగినటువంటి ఈ స్కామ్ సంబంధించి కూడా నల్గొండ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి అనేక ఆరోపణలు చేస్తున్నారు. దానిపై ఏ విధంగా ఉందో వాళ్ళకి తెలుసుకున్నారు. చెప్పండి, ప్రధానంగా చూసుకున్నట్లయితే ప్రజాపాలన పేరుతోటి కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాలుగా ప్రజలకు సేవనందిస్తుందని కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. మీరు బీజేపీ పార్టీగా అక్కడ స్కామ్ జరిగింది 200 కోట్లు అనేది మీరు ఉండి జానారెడ్డి ఇలాకాలోనే స్కామ్ జరిగింది 200 కోట్లు అని చెప్తున్నారు. మీ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయి? కాంగ్రెస్ పార్టీకి నల్గొండ జిల్లా కుంభకోణాలకు అడ్డా తయారైంది. కేంద్ర ప్రభుత్వము 266 రూపాయలకి బస్తా యూరియా ఇస్తా ఉంటే రాష్ట్ర ప్రభుత్వ వాటా గుండు 0. రెండో విషయం, 9 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కావాల్సి ఉంటే 12 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాని కేంద్ర ప్రభుత్వం సమకూర్చిందని చెప్పినటువంటి విషయం. సాక్షాత్తు సీఎంఏ యూరియాకు సంబంధించినటువంటి కొరత లేదని చెప్పి సాక్షాత్తు సీఎం రేవంత్ రెడ్డి గారే చెప్పింది. నా ఆరోపణ స్ట్రేట్గా చేస్తా ఉన్నాను. నల్లగొండ జిల్లాలో యూరియాని దారి మళ్లించి బ్లాక్ మార్కెట్లో అమ్ముతున్నారా లేదా? ఈరోజు యావత్తు ఉమ్మడి నల్గొండ జిల్లాలో కూడా మరి యూరియా కొరత ఎందుకున్నది? మొన్నటికి మొన్న మిర్యాలగూడ ఎమ్మెల్యే బిఎల్ఆర్ గారు వారి గన్మ్యాన్ని ఎందుకు ఎస్పీ ఆఫీస్కి అటాచ్ చేస్తారు? వారు తప్పు చేయనప్పుడు వారు లారీల యూరియాని దారి మళ్లించిండ్రు, బ్లాక్ మార్కెట్లో అమ్ముకున్నారు. వారికి సంబంధించినటువంటి వారి కార్యకర్తలు కావచ్చు, వారి అనుచర గణానికి ఈ యొక్క యూరియాని సరఫరా చేసిందన్నటువంటి విషయం వాస్తవం కాదా? ఏమీ తప్పు లేకపోతే దాన్ని ఏదో బిఎల్ఆర్ గారు మిర్యాలగూడ ఎమ్మెల్యే గారు దాన్ని ఏదో కప్పిపుచ్చుకోవడానికి ఒక నాటకం బ్రూటకం ఆడుతూ ఒక డ్రామా కంపెనీకి తెరవేసి మరి సాక్షాత్తు సీఎం దగ్గరికి పోతాడు. సీఎం దగ్గరికి పోయి 2 కోట్ల రూపాయలు చెక్కిస్తున్నా మరి మిర్యాలగూడలో ఉన్నటువంటి 1,00,000 మంది రైతులకి బస్తా యూరియా ఉచితంగా ఇవ్వాలని ఇన్ని రోజులు నిద్రపోతుండా? ఇన్ని రోజులు లేనటువంటి ధ్యాస ఏదో కవర్ చేయాలటువంటి ప్రయత్నము ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు చేస్తుంటే నల్గొండ ప్రజలు, తెలంగాణ సమాజం పిచ్చోలు కాదు, అందరూ కూడా గమనించిండ్రు. మీరు యూరియాని 100% దారి మళ్లించి మీరు సంపాదించినటువంటి యొక్క అక్రమ సంపాదన, ఆ సంపాదన నుండే సీఎంకి 2 కోట్ల రూపాయలు మీరు కమిషన్ ఇస్తున్నారని చెప్పి నేను స్ట్రేట్గా ఆరోపణ చేస్తా ఉన్నాను. నేను ప్రధానంగా చెప్పండి, జయవీర్ కావచ్చు నల్గొండ ఎంపీ ఉన్నాడు, స్పష్టంగా వివరణ కూడా ఇచ్చారు. వివరణ ఇచ్చిన తర్వాత మీరు మరీ అదే పదే చెప్తున్నారు. ఏవలాంటి ఆధారాలు ఉన్నాయనుకుంటున్నారు? నేను ఒకటే అడుగుతా ఉన్నాను. జానారెడ్డి గారు సీఎం గారికి ఒక చీఫ్ ఏమంటారు వాటిని, వారు ముఖ్య సలహాదారుగా ఉన్నారు. వారి యొక్క కుమారుడు నల్గొండ ఎంపీ గారు రఘువీరెడ్డి గారు ఉన్నారు, జేవీ రెడ్డి గారు నాగార్జున సాగర్లు ఉన్నారు. వారు ఎక్కడికి అనిపించారు, అది వేరే విషయం. వారు నల్గొండ ప్రజలకి మీరు పోయి అడగండి, నల్గొండ ఎంపీ ఎవరని అడగండి, ఎవరు తెలియదు వాళ్ళు, అది వేరే విషయం. రెండోది, మొత్తం ట్రైన్ గూడ్స్ ట్రైన్ మొత్తం కూడా యూరియాని దారి మళ్ళించి నాగార్జున సాగర్ మళ్ళించిండ్రా లేదా? అరే మీరు గుడికొచ్చి తడి బట్టలతోని మీరు ప్రమాణం చేసి చెప్పాలి. జానారెడ్డి గారు వారిద్దరు కుమారులు మీరు చేసిండ్రా లేదా? ఈ యొక్క యూరియాని దారి మళ్ళించిండ్రా లేదా? ఈరోజు పేద రైతులు ఇబ్బంది పడతా ఉంటే, నల్గొండ జిల్లాలో పేద రైతులు ఆత్మహత్య చేసుకునేటటువంటి పరిస్థితుల్లో ఉంటే మీరు ఇచ్చినటువంటి హామీలేవి నెరవేర్చలేదు, రైతులను నట్టెట్లా ముంచిండ్రు. అది కాకుండా ఈరోజు ఏది దొరికితే అది, మట్టి దొరికితే మట్టి అమ్ముతారు. ఆడ థర్మల్ ప్లాంట్లో 300 కోట్ల కాపర్ అమ్మి ఆ అక్రమ డబ్బు సంపాదించినటువంటిది నిజం కాదా? ప్రధానంగా చెప్పండి, బీజేపీ పార్టీని అద్దం పెట్టుకుని నాగవర్షిత్ రెడ్డి భ్రూణహత్యలు చేశాడు, డబ్బు సంపాదిస్తున్నారు కాంగ్రెస్ ఆరోపిస్తుంది. మీరు ఏం చెప్తారు? నేను రాజకీయంగా ప్రశ్నిస్తా ఉన్నాను. నేను నా మీద రాజకీయమైనటువంటి ఆరోపణలు ఏమైనా ఉంటే చేయమనంటున్నాను. నేను అసలు నా హాస్పిటల్లో గైనకాలజీ డిపార్ట్మెంటే లేదు,
నా హాస్పిటల్లో గైనకాలజీ డిపార్ట్మెంట్ నేను మీడియా ముఖంగా ఛాలెంజ్ చేస్తా ఉన్నాను. నా హాస్పిటల్లో ఇన్ని రోజులలో నా కెరియర్ మొత్తంలో కూడా ఒక్క రోజైనా మేము ఎప్పుడైనా పేపర్కి ఎక్కినామా? ఒక్క పేషెంట్ అయినా వచ్చి అరే మా హాస్పిటల్లో డెత్ అయిందనో ఇంకోటి ఉందా? వెనకట కూడా మన మాజీ ఎమ్మెల్యే ఇప్పుడున్నటువంటి మంత్రి అట ఎవరో గుండెల స్టంట్లు వేసుకోవాలంటే పోయట అరే ఆ వర్షిత్ రెడ్డి హాస్పిటల్కి పోతే ఆడ స్టంట్లు ఎక్కువేస్తున్నాడు. అసలు నా దగ్గర గైనకాలజీ డిపార్ట్మెంట్ లేదు, గుండెకి సంబంధించినటువంటి కార్డియాలజీ డిపార్ట్మెంట్ కూడా లేదు. ఉంటే ప్రూవ్ చేయాలి. అరే దమ్ము ధైర్యం లేక అరే నువ్వు ఈరోజు అధికారంలో ఉన్నావు, నీకు ధైర్యం ఉన్నదా? ధైర్యం ఉంటే నువ్వు ఆధారాలు చూపించు. అంతేగాని నా మీద రాజకీయంగా ఈరోజు నువ్వు ఎదుర్కోలేక ఈరోజు భారతీయ జనతా పార్టీని కావచ్చు నన్ను కావచ్చు ఎదుర్కోలేక మొన్న నల్గొండలో తిరగలియనని లేకపోతే అరే రాజకీయంగా 100 ఆరోపణలు చేస్తారు. రాజకీయంగా ఎదుర్కొనే దమ్ము ధైర్యం ఉండాలి. కాంగ్రెస్ పార్టీకి ఈరోజు నల్గొండ జిల్లాలో పాడెబట్టుడు ఖాయం. ఈరోజు ఎక్కడ పోయినా కూడా మిర్యాలగూడలో కూడా నీదంతా ఉత్తదే. ఓ పక్కన ఎమ్మెల్సీ, ఓ పక్కన మాజీ హోంమంత్రి, వాళ్ళ పిల్లలు ఆల్రెడీ నిన్ను మిమ్మల్ని పీకుతూనే ఉన్నారు కింద దాకా. మీరు ముందు పడేది ఏం లేదు. ఖచ్చితంగా మిర్యాలగూడలో 100% భారతీయ జనతా పార్టీ పెద్ద మెజార్టీతో గెలుస్తుంది. మొన్న జరిగినటువంటి ఎంపీ ఎలక్షన్లో కూడా మిర్యాలగూడనే కావచ్చు యావత్ నల్గొండ జిల్లాలో కూడా ఏ రకంగా ఎంపీ ఎలక్షన్లో ఓట్లు పెరిగినాయో అవన్నీ కూడా రెట్టింపు స్థాయిలో కూడా మరి యొక్క లోకల్ బాడీ ఎలక్షన్స్ లో అభ్యర్థి ఎవరైనా కూడా మరి నరేంద్ర మోదీ గారి అభ్యర్థిగా భావించి మరి ఖచ్చితంగా పెద్ద సంఖ్యలో మరి వారందరూ కూడా గెలుస్తారు. ఇప్పటి నుంచి నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నాను. నేను యొక్క కాంగ్రెస్ పార్టీ నల్గొండ జిల్లా ప్రజాప్రతినిధులకి మీ అవినీతి చిట్టా ఒక్కొక్కటి కూడా ఇప్పుతాం. ఇప్పటి నుంచి మిమ్మల్ని ఎవరిని కూడా నిద్రపోనిచ్చే ప్రసక్తే లేదు. అరే మీకు దమ్ము ధైర్యం ఉంటే మమ్మల్ని మీరు ఏమి చేయలేరు. మీరు ఏం చేయలేరు. మేము ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ధర్మం కోసం దేశం కోసము మేము చచ్చిపోవడానికి కూడా సిద్ధంగానే ఉంటాం. కానీ మీరు మమ్మల్ని ఎదుర్కోలేక ఏవో మీరు వేసినటువంటి ఒక ఫాల్తూ హౌలా మాటలు చెప్తే ఎవడు కూడా నమ్మడానికి సిద్ధంగా లేడు. మిమ్మల్ని ఖచ్చితంగా కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీని నల్గొండ జిల్లాలో భూస్థాపితం చేయడం ఖాయం. ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. తెలంగాణ వ్యాప్తంగా రైతులకు ఇచ్చేది బీజేపీ పార్టీ కేంద్ర ప్రభుత్వం నుంచి ఇచ్చే సంబంధించిన సబ్సిడీ కానీ తెలంగాణలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి లేదు. మేమే తెలంగాణ రైతులకు సబ్సిడీ పేరుతో యూరియా కానీ సంబంధించిన ఫర్టిలైజర్స్ ను సప్లై చేస్తున్నామంటూ బీజేపీ పార్టీ చెప్పుకుంటూ వస్తుంది. ఇది తాజా పరిస్థితి. కెమెరామెన్ శంకర్తో శ్రీనివాస్.